ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ బ్యాంక్ ఖాతాలు. తేదీతో అంతమయ్యే సంవత్సరానికి బ్యాంక్ యొక్క లాభ నష్టాల ఖాతా ప్రొఫార్మా ఎలా ఉంటుందండి. ముందు లాభ నష్టాల ఖాతా ప్రొఫార్మా మీకు కంటస్తే రావాలి. ఒకటి ఆదాయము. ఆదాయం అంటే ఏమొస్తాయంటే సంపాదించిన వడ్డీ 13 షెడ్యూల్ నెంబరు, ఇతర ఆదాయాలు 14. సంపాదించిన వడ్డీ ఇతర ఆదాయాలు. 2 వ్యయము, చెల్లించిన వడ్డీ, నిర్వహణ ఖర్చులు, ఏర్పాట్లు, అగంతకాలు. ఏర్పాట్లు అగంతకాలలోకి ఏమొస్తాయి తెలుసు. 3 లాభం ఆర్ నష్టం. ప్రస్తుత సంవత్సర లాభం, గత సంవత్సర లాభం. గత సంవత్సర లాభం లెక్కలో వాడిస్తాడు. 4 వినియోగితాలు. 4 వినియోగితాలు శాసనాత్మక రిజర్వ్ 20%. వాడు చెప్పినా చెప్పకపోయినా మనం ఏం చేయాలంటే ప్రస్తుత సంవత్సర లాభం మీదే మనం ఈ శాసనాత్మక రిజర్వ్ ఏర్పాటు చేయాలి. డివిడెండ్ వాడు లెక్కలో ఇస్తాడు, డివిడెండ్ వేస్తాం. ఇప్పుడు మీరు ముందు ఏం చేయాలంటే మూడో రోమంలో లాభం నష్టం టోటల్ ఎంత వచ్చిందో అదే టోటల్ ఇక్కడ వేసేయండి. ఈ టోటల్ ఎంత అయితే ఉందో అదే టోటల్ ఇక్కడ వేయండి. శాసనాత్మక రిజర్వ్ ఇస్తే శాసనాత్మక రిజర్వ్ డివిడెండ్ వేస్తారు. వేసి ఇందులోంచి ఈ 2 తీసేయండి. ఒకవేళ డివిడెండ్ లేకపోతే శాసనాత్మక రిజర్వ్ తీసేయండి. ఆస్తుల పట్టిక మళ్ళించే లాభం వస్తుంది. ఇదన్నమాట. అంటే సంపాదించిన వడ్డీ 13లోకి ఏమొస్తాయి అంటే బ్యాంకు తరపున ఆలోచించాలండి. మనం సంస్థ తరపున కాకుండా బ్యాంక్ తరపున ఆలోచించాలి. సంపాదించిన వడ్డీ అంటే బ్యాంకులు అప్పులు ఇచ్చింది అనుకోండి, అప్పుల మీద వడ్డీ ఏమవుతుంది, బ్యాంక్కి ఆదాయం అవుతుంది. అని చేత అప్పులపై వడ్డీ. ఓవర్ డ్రాఫ్ట్ కూడా అప్పే కదా, వ్యాపారస్తులకు ఇచ్చే అప్పు, దాని మీద వడ్డీ కూడా బ్యాంక్ ఆదాయం అవుతుంది. క్యాష్ క్రెడిట్స్పై వడ్డీ, డిస్కౌంట్ చేసిన బిల్లులపై డిస్కౌంట్, రిజర్వ్ బ్యాంక్ వద్ద ఉన్న నిల్వపై వడ్డీ, పెట్టుబడులపై ఆదాయం. ఇవన్నీ కూడా 13లోకి వస్తాయి. బాగా చదవాలి, కంటస్థ వచ్చేయాలి ఇంక మీకు. తర్వాత ఇతర ఆదాయాలు. ఆస్తుల అమ్మకంపై లాభం, కమిషను, ఎక్స్చేంజీ, బ్రోకరేజీ. అంటే మనం డీడీలు అవి తీసినప్పుడు, చెక్కులు మార్చినప్పుడు కమిషన్ అది ఉంటుంది కదా, అది కూడా బ్యాంక్ ఆదాయం అనమాట అండి. ఆస్తులు అమ్మితే లాభం వస్తే అది కూడా బ్యాంక్ ఆదాయం అవుతుంది. కమిషన్, ఎక్స్చేంజ్, బ్రోకరేజీ. లాకర్ అద్దె. లాకర్ సదుపాయం ఉంటుంది కొన్ని బ్యాంకుల్లో. మన వస్తువులు అందరూ భద్రపరుచుకున్నందుకు వాళ్ళు కొంత రెంట్ వసూలు చేస్తారు. లాకర్ అద్దె. అపరాధ రుసుము. ఏమన్నా బ్యాంకులో వాయిదాలు అవి కట్టకపోతే పెనాల్టీలు అవి పడతాయి. బదిలీ ఫీజు, ట్రాన్స్ఫర్, అకౌంట్ ట్రాన్స్ఫర్ ఫీజు, ఇవన్నీ కూడా మనకి ఇతర ఆదాయాల్లో వస్తాయన్నమాట. ఇవి బ్యాంకు సంపాదించేటువంటి ఆదాయాలు. 13, 14లోకి ఏమొస్తాయి మీరు చూసుకుంటారు. ఒకవేళ ఆస్తుల అమ్మకంపై నష్టం ఇచ్చాడు అనుకోండి, 14 మొత్తం నుండి తీయాలి. 14లో మొత్తం 14 మొత్తం టోటల్ చేసి ఆస్తుల అమ్మకంపై నష్టం ఇస్తే ఏం చేయాలి, ఆ టోటల్లోంచి తీసేయాలన్నమాట. చెల్లించిన వడ్డీ. బ్యాంకు ఇది ఖర్చు అనమాట. బ్యాంక్కి ఏంటంటే ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ, కరెంట్ డిపాజిట్లపై వడ్డీ, సేవింగ్స్ డిపాజిట్లపై వడ్డీ, రికరింగ్ డిపాజిట్లపై వడ్డీ, టర్మ్ డిపాజిట్లపై వడ్డీ, ఇతర బ్యాంకుల నుండి తీసుకున్న అప్పులపై వడ్డీ, రిజర్వ్ బ్యాంకు నుండి తీసుకున్న అప్పుపై వడ్డీ. ఇవన్నీ కూడా బ్యాంకు చెల్లించే వడ్డీలన్నీ కూడా ఏంటనమాట 15లోకి వస్తాయి. చెల్లించిన వడ్డీలోకి వస్తాయి, వ్యయంలోకి వస్తాయి. అంటే ఇక్కడ బ్యాంకులో మనం ఫిక్స్డ్ డిపాజిట్ చేసామనుకోండి, దాని మీద మనకు వడ్డీ ఇస్తుంది కదా, అది ఖర్చు అవుతుంది అనమాట. డిపాజిట్లపై వడ్డీ ఏమవుతుంది, బ్యాంకుకి ఖర్చు అవుతుంది, డిపాజిట్లు అప్పులు అవుతాయి. ఇవన్నీ కూడా బ్యాంకులకి ఆస్తులు అవుతాయి అన్నమాట. నిర్వహణ ఖర్చులు అంటే మీకు తెలుసు, లాభ నష్టాల ఖాతాలో ఏ ఖర్చులు వస్తాయో సాధారణంగా ఏ ఖర్చులు ఉంటే కనుక ఖర్చులన్నీ కూడా 16లో వేసేయండి. జీతాలు, అద్దె రేట్లు, పనులు, ప్రకటనలు, ప్రింటింగ్, స్టేషనరీ, పోస్టేజీ, న్యాయ సంబంధ ఖర్చులు, ఉద్యోగుల పిఎఫ్, తరుగుదల, బీమా, సాధారణ ఖర్చులు, ఇవన్నీ కూడా 16లోకి వస్తాయి. ఇంకా ఏమైనా ఖర్చులు వస్తే కూడా మనం 16లో వేస్తాం అనమాట. ఏమైనా లెక్కలు వచ్చినప్పుడు చెప్తాను. ఏర్పాట్లు, అగంతకాలు. ఏర్పాట్లు అగంతకాల్లోకి ఏమొస్తాయి, రాని బాకీలు, రాని బాకీలనిది, ఆదాయం పన్ను ఏర్పాటు, ఈ 3 వస్తాయి అనమాట. ఒకవేళ లెక్కలో డిస్కౌంట్ రిబేట్ ఇచ్చాడు అనుకోండి, వడ్డీ డిస్కౌంట్ 13లోంచి తీసేయాలన్నమాట. 13 టోటల్ 13లో వడ్డీ డిస్కౌంట్ ఇస్తాడు. 13లోకి వచ్చి వడ్డీ డిస్కౌంట్ ఏదైతే ఉందో బిల్లు చేసిన డిస్కౌంట్ లేదా వడ్డీ డిస్కౌంట్ అని కల్పించినా అందులోంచి తగ్గించేసి మనం 13లో వేస్తాం అనమాట. చూడండి, ఆదాయం అంటే సంపాదించిన వడ్డీ ఇతర ఆదాయాలు కలుపుతారు, మొత్తం వస్తుంది 1. 2 వ్యయము, చెల్లించిన వడ్డీ, నిర్వహణ ఖర్చులు, అగంతకాలు, ఈ 3 కలిపితే మొత్తం వస్తుంది. ఈ 1 టోటల్లోంచి 2 టోటల్ తీసేస్తే ఏమొస్తుంది, మనకి ప్రస్తుత సంవత్సరం లాభం వస్తుంది అనమాట. గత సంవత్సరం లాభం వాడేస్తాడు. ఈ టోటల్ ఏదైతే వేసారో అదే టోటల్ ఇక్కడ వేయాలి. శాసనాత్మక రిజర్వ్ 20%, డివిడెండ్ వాడిస్తాడు. శాసనాత్మక రిజర్వ్ వాడు చెప్పినా 25% మనం కట్టాలన్నమాట మొత్తం. ఇది ఫ్రెండ్స్, ఇది కంటస్థ రావాలి మీకు. లెక్క చేయాలంటే కనీసం ఈ ప్రొఫార్మా వేసినా మీకు 5 మార్కుల వరకు వస్తాయన్నమాట. ప్రొఫార్మా వేసి ఇవే ఉంటాయి. సాధారణంగా మనకి కరోనా టైంలో లాభ నష్టాల ఖాతా ఓటేస్తాడు కాబట్టి మీరు ఇది జాగ్రత్తగా ప్రిపేర్ అయిపోండి. ఈ పేజీ అంతా మీరు బాగా కంటస్థపట్టారంటే, జాగ్రత్తగా నేను చెప్పింది జాగ్రత్తగా విన్నారంటే ఒక 8 మార్కుల వరకు మీరు తెచ్చుకోవచ్చు. 2 లెక్కలు కూడా మీకు చెప్పాను. ఇది తక్కువ టైంలో ఎక్కువ లెక్కలు చెప్పడం లేదు. నెక్స్ట్ బ్యాచ్ వాళ్ళకైతే మొత్తం చాప్టర్ అంతా చెప్పేస్తాను నేను. తర్వాత చూసినట్లయితే ఈ క్రింది వివరాల నుండి 31/3/2017తో అంతమయ్యే సంవత్సరానికి సౌండ్ బ్యాంక్ వారి లాభ నష్టాలుగా తయారు చేయండి అన్నాడు. అప్పులపై వడ్డీ ఇచ్చాడు. అప్పులపై వడ్డీ ఎందులోకి వస్తుంది, 13లోకి వస్తుంది. ఫ్రెండ్స్, మీరు అవి బాగా చదివిన తర్వాత ఈ లెక్క ట్రై చేయండి, అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ 190, 15లోకి వస్తుంది. డిస్కౌంట్ చేసిన బిల్లులపై రిబేటు
రాదు. డిస్కౌంట్ అయితేనే వస్తుంది. డిస్కౌంట్ రిబేట్ ఇది ఎందులోకి వస్తుంది? ఆస్తుల పట్టీలో ఇతర అప్పుల్లో వస్తుంది అనమాట. ఆడిట్ ఫీజు 16లో వస్తుంది. సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్లపై వడ్డీ 15లోకి వస్తుంది. 15లో 150 సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్లపై వడ్డీ. తర్వాత ఓవర్డ్రాఫ్ట్పై వడ్డీ 13లోకి వస్తుంది. అద్దె రేట్లు పన్నులు 16లోకి వస్తాయి. డైరెక్టర్ల ఫీజు 16లోకి వస్తుంది. క్యాష్ క్రెడిట్లపై వడ్డీ 13లోకి వస్తుంది. ఉద్యోగుల చెల్లింపులు 16లోకి వస్తాయి. కమిషన్ ఎక్స్చేంజ్ 14లోకి వస్తుంది. ఇలా టోటల్ చేస్తే 13,480, 14, 15 టోటల్ 15,340, 16, 185. ఇప్పుడు మనం సింపుల్గా ఏం చేస్తామంటే ప్రొఫార్మా మీరు రాసి పెట్టుకోవాలండి. ఇలాగా 13లో ఎంత వచ్చిందండి? 480. 13 ఎంత వచ్చింది? 480. 480 14 ఎంత వచ్చింది? 15. ఈ రెండు కలిపితే ఎంత వచ్చింది? 495. 495 వచ్చింది. 15 ఎంత వచ్చింది? 340. 16 ఎంత వచ్చింది? 185. ఈ రెండు కలిపితే ఎంత వచ్చింది? 525. ఈ రెండు కలిపితే ఎంత వచ్చిందండి? 525 వచ్చింది. చూడండి, ఈ రెండు కలిపితే మనకి 525 వచ్చింది. 520. ఇప్పుడు ఏం చేయాలి? ఒకటిలోంచి 2 తీసేయాలి. ఒకటిలోంచి 2 తీసేసినట్లయితే మనకి ఏమొస్తుంది? లాభం కానీ నష్టం కానీ వస్తుంది. ప్రతి సంవత్సరం లాభం దగ్గర వేయాలి. ఇదేంటి? నష్టం వచ్చింది. 495లోంచి 520 తీసేస్తే ఎంత? 30,000 అనమాట. ఇది 30 అంటే 3 సున్నాలు మనం యాడ్ చేసుకోవాలి. 30,000 నష్టం వచ్చింది. గత సంవత్సరం లాభం ఏమీ ఇవ్వలేదు. తర్వాత టోటల్ ఎంత వచ్చింది? 30 వచ్చింది. అయితే ఇక్కడ కూడా టోటల్ ఎంత వేయాలి మనం? ఈ మొత్తం కూడా 30 వేయండి. ఇక్కడ లాభం ఎప్పుడైతే లేదో శాసనోత్తర రిజర్వ్ ఏర్పాటు చేయడం, డివిడెంట్ లేదు. ఆస్తుల బట్టికి మళ్ళీ ఇచ్చే లాభం ఎంత అవుతుంది? నష్టం 30 అవుతుంది అనమాట. ఆస్తుల బట్టికి మళ్ళీ ఇచ్చే నష్టం ఎంత అవుతుంది? 30 అవుతుంది. నష్టం, లాభం కాదు, ఇది నష్టం అని రాయండి. లాభం 30 అనమాట. ఈ విధంగా చేయాలి ఫ్రెండ్స్. చాలా ఈజీ అండి. మీరు ఏం లేదు, ఆ ప్రొఫార్మా మీరు చదివినట్లయితే చాలా ఈజీగా మీరు లెక్క చేయొచ్చు అనమాట. తర్వాత ఇంకో లెక్క చెప్తాను. ఇప్పుడు మీరు రెండో లెక్క చూసినట్లయితే ఈ క్రింది వివరముల నుండి 31/3/2014 అంతమే సంవత్సరానికి యాక్సిస్ బ్యాంకు లాభ నష్టాల ఖాతా తయారు చేయండి. వడ్డీ మరియు డిస్కౌంట్ 75 లక్షలు ఇచ్చాడు. ఇది 13లో వస్తుందండి. పెట్టుబడులపై ఆదాయం 13లో వస్తుంది. కమిషన్ ఎక్స్చేంజ్ బ్రోకరేజీ 14లో వస్తుంది. ఉద్యోగుల ఏర్పాట్లు చెల్లింపులు 16లో వస్తాయి. ప్రింటింగ్ స్టేషనరీ 16లో వస్తాయి. ఆడిట్ ఫీజు 16లో వస్తుంది. లీగల్ ఖర్చులు 16లో వస్తాయి. న్యాయ సంబంధ ఖర్చులు. పెట్టుబడుల అమ్మకంపై లాభం 14లో వస్తాయి. ఎక్స్చేంజ్ వ్యవహారాల వల్ల లాభం 14లో వస్తుంది. మరమ్మతులు 16లో వస్తాయి. భూమి భవనాల అమ్మకాలపై నష్టం 14 టోటల్ నుంచి తీసేయాలి. ఇక్కడ ఈ విధంగా చేసి చూపించాను. డిపాజిట్లపై వడ్డీ 15 అండి. రిజర్వ్ బ్యాంక్ నుండి అప్పుపై వడ్డీ 15. రిజర్వ్ బ్యాంకు వద్ద నిల్వపై వడ్డీ 13. అద్దె పన్నులు లైటింగ్ 16. తరుగుదల 16. డైరెక్టర్ ఫీజు అలవెన్స్లు 16. పోస్టేజీ టెలిగ్రామ్ 16. భూమి భవనాల అమ్మకంపై లాభం 14. బీమా 16. ప్రకటనలు 16. లాభ నష్టాల ఖాతా నిల్వ గత సంవత్సరం లాభం ఇచ్చాడు. ఈ లెక్కలో మీరు గత సంవత్సరం లాభం ఇస్తే ఎక్కడ వేయాలి? ఆ 3లో లాభం నష్టం అన్న చోట అక్కడ వేయాలి. నేను చెప్తాను. అలాగే సంశాత్మక బాకీల కోసం 60,000 ఏర్పాటు చేయండి. ఏర్పాటు లాగంతగా వేయాలి 60,000. ఆదాయం పన్ను కోసం 1,50,000 ఏర్పాటు చేయండి. అంటే 2,10,000 అనమాట. శాసనోత్తరం రిజర్వ్ 20% బదిలీ చేయండి. అంటే వాడు చెప్పినా చెప్పకపోయినా మనం 20% బదిలీ చేస్తాం. డైరెక్టర్లు చెల్లించిన మూలధనం 10 లక్షలపై 10% డివిడెండ్ ప్రకటించారు. 10 లక్షల మీద 10% అంటే ఎంత అనమాట? ₹1,00,000 అనమాట. వాటాదారులు డివిడెండ్ కూడా ఇచ్చాడు. ఇప్పుడు మీరు ఏం చేస్తామంటే వడ్డీ డిస్కౌంట్ 75 ఎక్కడ వస్తుంది? 13లో వస్తుంది కాబట్టి 75 లక్షలు ఇక్కడ వేసాం. పెట్టుబడులపై ఆదాయం 13లో వస్తుంది కాబట్టి 13లో 2,50,000 వేశారు. కమిషన్ ఎక్స్చేంజ్ బ్రోకరేజ్ 14లో వస్తుంది. 35 లక్షలు 14లో వేసాం. ఉద్యోగుల ఏర్పాట్లు 16లో వస్తుంది. 16లో వేసాం. ప్రింటింగ్ స్టేషనరీ 16లో వస్తుంది. 16లో వేసాం. ఆడిట్ ఫీజు 16లో వేసాం. లీగల్ ఖర్చులు 16లో వేసాం. పెట్టుబడుల అమ్మకంపై లాభం 1,60,000 ఇచ్చాడు. ఇది 14లో వేసాం. ఎక్స్చేంజ్ వ్యవహారాల వల్ల లాభం 14లో వేసాం. మరమ్మతులు ₹1,000 ఇది 16లో వేస్తాం. భూమి భవనాల అమ్మకంపై నష్టం ఏం చేయాలి? మొత్తం అన్నీ కలిపేసిన తర్వాత మనకి 39,60,000 వచ్చింది. 50,000 తీసేస్తే 39,10,000 వచ్చింది అనమాట. ఇక్కడ తీసేయాలి. ఆస్తుల అమ్మకంపై నష్టం ఇస్తే 14 అంతా టోటల్ చేసి తీసేయండి. మరమ్మతులు భూమి భవనాల అమ్మకంపై నష్టం. డిపాజిట్లపై వడ్డీ 15లో వస్తుంది. రిజర్వ్ బ్యాంక్ నుండి అప్పుపై వడ్డీ 15లో వస్తుంది. 46 లక్షలు ఇది టోటల్. రిజర్వ్ బ్యాంక్ వద్ద నిల్వపై వడ్డీ 50,000 ఇక్కడ మనకు 13లో వస్తుంది. అద్దె పనులు మరియు లైటింగ్ 16లో వస్తుంది 20,000. తరుగుదల 25,000 16లో వస్తుంది. డైరెక్టర్ ఫీజు 16లో వస్తుంది.
పోస్టేజీ టెలిగ్రామ్ 16లో వస్తుంది. భూమి భవనాల అమ్మకంపై లాభం 2 లక్షలు 14లో వేస్తాం. బీమా 16లో వేస్తాం. ప్రకటనలు 16లో వేస్తాం. ఈ విధంగా వేసిన తర్వాత లాభ నష్టాల ఖాతా నిల్వ ఇచ్చాడు. 20 లక్షలు జ్ఞాపకం పెట్టుకోండి. 20 లక్షలు మనం ఎక్కడ వేయాలి? ఆస్తులు లాభ నష్టాల ఖాతా ప్రొఫార్మాలో వేయాలి. సంశాతం బాకీల కోసం 60,000 ఏర్పాటు చేయండి. 60,000 ఏర్పాటు లాగంతకాల్లో వేయాలి. అలాగే ఆదాయం పన్ను కోసం 1,50,000 ఏర్పాటు లాగంతకాల్లో వేయాలి. ప్రొవిజన్స్ అండ్ కంటింజెన్సీస్ 2,10,000. డివిడెండ్ 1,00,000. గత సంవత్సరం లాభం ఇచ్చాడు, జ్ఞాపకం పెట్టుకోండి. నెక్స్ట్ పేజీలో ఉంటుంది కదా ఈ లెక్క, టేబుల్ ఉంటుంది మనకి. ఇవన్నీ వేసిన తర్వాత మనకి టోటల్స్ ఇలా వచ్చాయి. 13 మీకు ఇక్కడ చూసినట్లయితే 13 78 లక్షలు, 39 లక్షలు 10,000, 46 లక్షలు, 3 లక్షలు, 2,10,000 టోటల్స్ వచ్చాయి. డివిడెండ్ 1,00,000. గత సంవత్సరం లాభం 20 లక్షలు అనమాట. ఇది జ్ఞాపకం పెట్టుకో. తర్వాత ఇప్పుడు చూసినట్లయితే 78 లక్షలు, 39 లక్షలు 10,000, 46 లక్షలు, 3 లక్షలు, 2,10,000 డివిడెండ్ 1,00,000. ఇప్పుడు 13 ఎంత వచ్చింది మనకి? 13 సౌండ్ బ్యాంక్ కాదు, ఇది యాక్సిస్ బ్యాంక్ అనమాట. యాక్సిస్ బ్యాంక్ అండి. అంటే మార్చుకోండి, అక్కడ మార్చలేదు, పాత లెక్క కాపీ చేసి 78 లక్షలు వచ్చింది. ఎంత వచ్చింది? 78 లక్షలు వచ్చింది. 78 లక్షలు వస్తే 14 ఎంత వచ్చింది? 39 లక్షల 10,000. 39 లక్షల 10,000. ఈ రెండు టోటల్ చేస్తే ఎంత? 75 లక్షలు, 78 లక్షలు, 39 లక్షల 10,000 టోటల్ చేస్తే 1,17,10,000. 1,17,10,000. 1,17,10,000 వచ్చింది. ఇప్పుడు 15 ఎంత వచ్చింది మనకి? 46 లక్షలు వచ్చింది. 15 ఎంత వచ్చింది? ఈ 15 దగ్గర ముందు ప్రొఫార్మా రాసుకోవాలి ఫ్రెండ్స్. మీరు ఎప్పుడైతే ప్రొఫార్మా చదివి ఈ 13లోకి ఏమొస్తాయి, 14లోకి ఏమొస్తాయి, 15లోకి ఏమొస్తాయి వచ్చిందంటే లెక్క వచ్చేసినట్టే, మీకు ఏం అక్కర్లేదు. ఇంకా లాభ నష్టాల ఖాతా ఇస్తాను, నాకు తెలిసిండి ఈసారి. 15లోకి ఎంత వచ్చింది? 46 లక్షలు. 46 లక్షలు వేస్తారు. 16లో ఎంత వచ్చింది? 3 లక్షలు వచ్చింది. 3 లక్షలు వేస్తారు. ఏర్పాటు లాగంతకాలు ఎంత? 2,10,000. 2,10,000 వేస్తారు. ఈ టోటల్ ఎంత వచ్చింది? మొత్తం టోటల్ కలిపితే 51,10,000 వచ్చింది. 51,10,000. ఇప్పుడు ఏం చేయాలి? ఆదాయంలోంచి 1000 తీసేయాలి. 1లోంచి 2 తీసేస్తే ప్రస్తుత సంవత్సరం లాభం వస్తుంది అనుకున్నాం కదా. ఈ ప్రస్తుత సంవత్సరం 1,17,000లోంచి 1,17,10,000లోంచి 51,10,000 తీసేస్తే 66 లక్షలు వస్తుంది. లాభం ఎంత వస్తుందండి? కాలిక్యులేటర్ ఉండాలి ఫ్రెండ్స్, మీరు కాలిక్యులేటర్ రేటు చూసుకోండి. 66 లక్షలు. అయితే గత సంవత్సరం లాభం ఎంత ఇచ్చాడు? మనం ఇందాక చూసాం, 20 లక్షలు ఇచ్చాడు. ఇందాక మనం జ్ఞాపకం పెట్టుకోమన్నాను కదా, 20 లక్షలు ఇచ్చాడు కదా. టోటల్ చేయండి. 2 టోటల్ చేస్తే ఎంత వచ్చింది? 86 లక్షలు వచ్చింది. ఎంత వచ్చింది? 86 లక్షలు వచ్చింది. ఈ 86 లక్షలు ఏదైతే ఉందో అదే మనం ఇక్కడ వినియోగితాలు టోటల్ కూడా 86 లక్షలు వేయండి. ఎంత? 86 లక్షలు. అర్థమైందా ఫ్రెండ్స్? ఇక్కడ టోటల్ ఏదైతే వచ్చిందో అదే టోటల్ వేయండి. శాసనాత్మక రిజర్వ్ 25 కట్టండి. 66 లక్షల మీద 25% అంటే ఎంత? 66 లక్షల్లో 50% అంటే 33 లక్షలు. అందులో సగం అంటే 16,50,000. 16,50,000. డివిడెండ్ ఎంత ఇచ్చాడు మనకి? 10% డివిడెండ్ అంటే 10 లక్షల మీద 10% కడితే ఎంత వచ్చింది? ₹1,00,000 వచ్చింది. ఇప్పుడు ఈ 17,50,000 తీసేయండి. 86 లక్షల నుంచి 17,50,000 తీసేస్తే 68,50,000 రూపాయలు లాభం అనమాట అండి. 68,50,000 రూపాయలు లాభం. ఎలా చేయాలి ఫ్రెండ్స్? ఏమీ లేదండి. మీరు నేను చెప్పినటువంటి లాభ నష్టాల ఖాతా ప్రొఫార్మా చదవండి. 13లోకి ఏమొస్తాయి, 14లోకి ఏమొస్తాయి, 15లోకి ఏమొస్తాయి చదువుకోండి. అవి చదివిన తర్వాత మీరు లెక్కలు 13 ఇలాగా 14, 15, 16లోకి ఏమొస్తాయి టోటల్ చేసుకుని ఇక్కడ వేసారంటే చాలా సింపుల్గా చేయొచ్చండి. 10 మార్కులు గ్యారెంటీగా వచ్చేస్తాయి. ఈ లెక్క చాలా ఇంపార్టెంట్ లెక్క, చాలాసార్లు ఇచ్చాడు, అన్ని యూనివర్సిటీలోనూ ఉంటుంది. అంచేత ఈ లెక్క జాగ్రత్త చూసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ షేర్ యువర్ ఫ్రెండ్స్.